కేంద్ర గారితోనూ చెప్పండి, ఏం జరుగుతుంది? ఖమ్మం 3 టౌన్ ప్రాంతం డిమాండ్ ఏం కోరుతుంది? స్థానికులు ఏమంటున్నారు? స్థానికులేమో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అని మీరు మార్కెట్ ఏరియా వాళ్ళు అంటున్నారు, వాళ్ళే మా వ్యాపారాలు పోతాయి అంటున్నారు. మీరేమో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంటున్నారు, లేకపోతే హై లెవెల్ బ్రిడ్జ్ అంటున్నారు. ఏంది మీ డిమాండ్? ఏమి? గత అనేక సంవత్సరాల నుంచి 1 టౌన్ 3 టౌన్ ప్రాంతాల మధ్యగా అనుసంధానం మధ్య గేట్ని ప్రజలకు రాకపోకలకు అనేక సంవత్సరాల నుంచి ఉపయోగపడతా ఉన్నది. ఇప్పుడు ఉన్న బ్రిడ్జిలు కూడా అక్కడ ఉన్న ముల్లి గేట్ కూడా బంద్ చేయడం జరిగింది, ఇటున్న వెంకటగిరి గేట్ కూడా బంద్ చేయడం జరిగింది. ఉన్నది ఏకైక అనుసంధానం ఇది ఒక మధ్య గేట్ ఒకటే. దీన్ని కూడా బంద్ చేయాలని చెప్పి రైల్వే శాఖ వారు చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి అండర్ బ్రిడ్జి అయినా కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు ఎట్లయితే ఉన్నదో మధ్య గేటు రాకపోకలకు అనుసంధానమైనట్టు ఉండేటట్టుగానే ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అండర్ బ్రిడ్జి అడుగుతా ఉన్నారు. అండర్ బ్రిడ్జ్ అయినా ఏమంటున్నారు? బ్రిడ్జికి అటువైపు అటు కమాన్ బజార్, ఇటు గాంధీ చౌక్ ఉంది. వీళ్ళు ఏమంటున్నారు? చాలా ఇళ్ళు పోతాయి, చాలా షాపులు పోతాయి కదా, దానికి ఓకేనా? మేమేమంటున్నాం అంటే అనుసంధానం ఉండాలి, ప్రజలకి అనుసంధానం లేకుండా చేతి ఉన్న ఒక్క గేటుని ప్రజలు రాకపోకలకు ఉండేటట్టుగా చూడాలి. ఈరోజు 3 టౌన్ పరిరక్షణ కమిటీ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఈరోజు మధ్య గేటు ఏదైతే ఉందో 1 నెల రోజుల నుంచి మూసివేయడం వలన ప్రజలు అసౌకర్యంగా గురవుతున్నారు. దీన్ని వెంటనే ఆర్ఓబియా ఆర్యూబియా అంటే మా డిమాండ్ అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే రైల్వే అధికారి రామారావు గారు వచ్చి ఆర్ఓబి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలు ఇస్తున్నాయి తప్ప అవి చిత్తశుద్ధితో అమలు చేయట్లేదు. మరి ఇది ఏదైతే ఉందో ఇవాళ మొత్తం ఖమ్మం నగరానికే గుండెకాయ లాంటి ఈ మధ్యగేటులో కనీసం రైతులు, గుమస్తాలు, మహిళలు అలాగే కార్మికులు, వ్యాపార సంస్థలన్నీ ఈ ప్రాంతం నుంచే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల సౌకర్యాన్ని వెంటనే గుర్తించాలి. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్నారు. ఈ విషయాన్ని ఈ ప్రజలకు అసౌకర్యంగా ఉన్న ఈ మధ్యగేటు సమస్యని వెంటనే వారు స్పందించి ఈ సమస్యని పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో ఈ కమిటీల ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన పోరాటాలు చేసైనా ఈ యొక్క సమస్యని పరిష్కారాన్ని చేసుకుంటాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రజల రాకపోకలను వెంటనే ప్రజల రాకపోకలకు రైల్వే బ్రిడ్జిని వెంటనే ప్రజల రాకపోకలకు రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే ప్రజల రాకపోకలకు రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే. మన సిపిఎం 3 టౌన్ సెక్రటరీ ఎర్రా శ్రీనివాసరావు గారితోనూ సార్ చెప్పండి, ఈ 1 టౌన్ 3 టౌన్ అనుసంధానం ఉన్నటువంటి గేట్లన్నీ మూసేసుకుంటూ వస్తున్నారు. ఏం జరుగుతుంది? మీ అఖిలపక్ష కమిటీ కానీ మీ పార్టీ డిమాండ్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? దశాబ్దాల కాలం నుండి ఈ ప్రాంతాల అభివృద్ధికి ఈ రైల్వే బ్రిడ్జి దోహదపడేది. 3 టౌన్ ప్రాంతానికి కానీ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాలకు కానీ వెంటనే అనుసంధానంగా ఉండేది. రైతులు అదేవిధంగా వ్యాపారస్తులు, అనేక వ్యాపార సంస్థలకి ఇది అనుసంధానంగా ఉండేది. ఇటు నుండే రాకపోకలు కూడా సులువుగా జరిగేది. 3వ లైన్ పేరుతోటి బ్రిడ్జిని ఇటు రాకపోకలు ఆఫ్ చేశారు. వెంటనే ఈ గేటుని తెరవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రైల్వే కేంద్ర తక్షణమే గేటు తెరవాలి, మరమ్మతులు చేసి తర్వాత అండర్ బ్రిడ్జిని శాశ్వతంగా అండర్ బ్రిడ్జిని నిర్మించాలనేది మా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీగా దీనికోసం ఐక్య కార్యాచరణలో ఉన్నటువంటి అఖిలపక్ష కమిటీలు కానీ, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అదేవిధంగా 3 టౌన్ పరిరక్షణ కమిటీ చేసుకునే ఉద్యమాలలో సిపిఎం పార్టీ భాగస్వామ్యం. ఇప్పటికే సిపిఎం పార్టీ 1,00,000 సంతకాలు పెట్టించి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కూడా మేము ఆందోళన చేస్తాం, సంతకాల సేకరణ చేస్తాం. ఇవి సాధించేదాకా కూడా పెద్ద ఎత్తున దశల వారి ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సార్, మనం ఆర్జేసీ కృష్ణ గారితో ఉన్నాం. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, గతంలో కంటెస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీసీ కోటాలో వస్తే ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కాబోతున్నారు. ఏంటి మీ 3 టౌన్కి 1 టౌన్కి సంబంధించి ఏం అడుగుతున్నారు? అండర్ బ్రిడ్జికి సంబంధించి ఏంటంటే 3 టౌన్ సంబంధించి పెద్ద నాయకులు ఎవరు లేకపోవటం, నిలబడ్డా మనకు అవకాశాలు రాకపోవటం,
ఈవెన్ విత్ ఇన్ ద పార్టీలో కూడా ఏ పదవి వచ్చినా అటు ప్రాంతానికి పోవడంతో ఈ ప్రాంతంలో ఇంకా చాలా సమస్యలు మిగిలిపోయినాయి. దాంట్లో ఇది ఒకటి. ఈరోజు విప్లవం వచ్చింది, ఎందుకంటే ఉన్న గేట్ కూడా మూసేశారు. ఈ 3 టౌన్కి 1 టౌన్కి ఉన్న ఏకైక మార్గం ఇది. దీన్ని కూడా మూసేశారు, దాంట్లో విప్లవం వచ్చింది. అన్ని పార్టీలు, అసలు కులాలు మతాలు పార్టీలు సంబంధం లేకుండా పెద్ద నాయకులు అందరూ వచ్చారు. ఇమ్మీడియట్గా స్పందన లభించింది. ఆ రైల్వే వాళ్ళు అసలు రేపే ఓపెన్ చేస్తా అంటున్నారు. అలాగే ఆర్యూబీని కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పారు. మరి ఖచ్చితంగా ఈ ఐక్యత కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యను కూడా పరిష్కారం అయింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం 3 టౌన్ సెక్రటరీ నూనె శశిధర్ గారితో ఉన్నాము. సార్ చెప్పండి, సిపిఐ 3 టౌన్ ఏరియా ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి, ఈ అఖిలపక్ష డిమాండ్ ఏంటి? ఈరోజు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి మధ్యగేటుని మూసేసి 3 నెలలు, సుమారు 3 నెలలు కావస్తామని దాన్ని తెరిచే పరిస్థితి లేదు. ఏంటి అని మనం అధికారులను అడిగితే ఇగో ఇప్పుడు తీస్తాం అప్పుడు తీస్తాం అని మాయమాటలు చెప్తారు తప్ప అది తీసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకోసమే శాశ్వత పరిష్కారంగా ఇక్కడ ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్కి అనుసంధానమైనటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం జరగాలి. అది కూడా 2-వే బ్రిడ్జి కావాలి, నిర్మాణం జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం కోసం 3 టౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కూడా పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాను. అన్ని పార్టీలు ఉన్నాయా దీనికి మద్దతు? అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు రాలేదని ఉంది, కాంగ్రెస్ కూడా, బీజేపీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇంకా వర్తక సంఘాలు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మీకు మద్దతు ఉందా? వాళ్ళ అందరూ చాంబర్ కామర్స్ వాళ్ళు మద్దతు ఉందా? 3 టౌన్ పరిరక్షణ కమిటీ అంటేనే ఛాంబర్ నుంచి పుట్టింది. అది అంతేనా? ఛాంబర్ నుంచి పుట్టి ఛాంబర్లోకే మమ్మల్ని, అంటే పార్టీలుగా మమ్మల్ని కానీ సిపిఎంని కానీ ఇంకో పార్టీని కానీ ఆహ్వానించింది వాళ్ళే, వర్తక సంఘం వాళ్ళు, వర్తక చాంబర్ సంఘం. ఆఫ్ కామర్స్. ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.